వాట్సాప్‌ని అందరం వాడతాం. ఫ్రెండ్స్‌తో మాట్లాడడానికి కావచ్చు, ఒక ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయడానికి కావచ్చు. కానీ అదే వాట్సాప్ ఇక పైన మనం వాడలేము అంటే మీ రియాక్షన్ ఏంటి? గవర్నమెంట్ అండ్ వాట్సాప్ యాస్ ఎ సోషల్ మెసేజింగ్ అప్లికేషన్‌కి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి కోర్ట్‌లో. ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్‌ని ఒక రూల్ ఫాలో అవ్వమని చెప్పింది. కానీ అదే వాట్సాప్ ఆ రూల్‌ని ఫోర్స్‌ఫుల్‌గా అప్లై చేస్తే వి విల్ లీవ్ ఇండియా అనే స్టేట్మెంట్‌ని కోర్టులో ఇచ్చింది. వాట్సాప్‌కి ఇండియాలో 400 మిలియన్ ప్లస్ యూజర్స్ ఉన్నారు. అండ్ అన్ని కంట్రీస్తో పోలిస్తే ఇండియానే నెంబర్ 1 యూజర్ బేస్ వాట్సాప్కి. అండ్ ఇండియా తర్వాత ఉన్న టాప్ 3 కంట్రీస్ యూజర్ బేస్ని కలిపినా కూడా ఇండియా అంత ఉండదు. అండ్ యావరేజ్గా $1 బిలియన్ రెవెన్యూ కూడా జనరేట్ చేసుకుంటుంది. సో ఇంత ఫేవరబుల్ సిచ్యువేషన్ వాట్సాప్కి ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒక్క రూల్ని ఫాలో అవ్వమంటే ఎందుకు ఇంత పెద్ద ఆపరేషన్స్ని వదిలేస్తామంటున్నారు? వాట్ ఈస్ దట్ రూల్? అండ్ గవర్నమెంట్ సోషల్ మీడియా జైంట్ లాంటి ఒక వాట్సాప్ని ఎందుకు ఫోర్స్ఫుల్గా ఫాలో అవ్వమని చెప్తుంది? ఇండియాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫేక్ న్యూస్ స్ప్రెడింగ్, డేటా బ్రీచెస్ అండ్ స్కామ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇండియా చైనా యొక్క మల్టిపుల్ అప్లికేషన్స్ని బ్యాన్ చేసింది. ఓవర్ ది ఇయర్స్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ని బ్యాన్ చేశారు ఫర్ యూజర్ డేటా ప్రైవసీ అండ్ కంట్రీ సెక్యూరిటీ. సో ఇలానే యూజర్ డేటా ప్రైవసీ మెయింటైన్ చేస్తూ, కంట్రీ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తూ కొన్ని డేటా రిలేటెడ్ రూల్స్ని 2021లో తెచ్చింది. సో ఆ రూల్స్ ప్రకారం సోషల్ మీడియా మెసేజింగ్ అప్లికేషన్స్ ఒక కంప్లైంట్స్ ఆఫీసర్ని పెట్టాలి. ఆ కంప్లైంట్స్ ఆఫీసర్ మంత్లీ యూజర్స్ ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు అండ్ కంపెనీ వాటిని ఎలా సాల్వ్ చేసింది అని ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫస్ట్ ఒరిజినేటర్ మెసేజ్. ఈ గవర్నమెంట్ అండ్ వాట్సాప్కి వచ్చిన కాన్ఫ్లిక్ట్ మొత్తం ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయింది అనుకుందాం, ఆర్ ఒక ఫేక్ స్కామ్ అనేది సర్క్యులేట్ అయింది అనుకుందాం గ్రూప్స్లో. ఇప్పుడు ఫేక్ న్యూస్ వల్ల సివిల్ అన్రెస్ట్ జరిగే ప్రమాదం ఉంది. అండ్ దానివల్ల రైట్స్ జరిగి చాలామంది లైక్ ఫైనాన్షియల్ అసెట్స్ డిస్ట్రక్షన్ కానీ అలాంటివి జరుగుతాయి. అండ్ ఈ స్కామ్స్ వల్ల చాలామంది విక్టిమ్స్ అయ్యి వాళ్ళ మనీని కోల్పోతారు. సో ఇలాంటివి ఆపడానికి కంట్రీ ఒక రూల్ని పెట్టింది. ఏంటి? ఈ ఫస్ట్ మెసేజ్ ఎవరి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఎప్పుడు అడిగినా ఆ కంపెనీ గవర్నమెంట్కి ఇవ్వాలి. గవర్నమెంట్కి ఎక్కడైతే మెసేజ్ ఐడెంటిఫై అయిందో అక్కడ నుండి బ్యాక్ ట్రేస్ చేస్తే ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కానీ, ఆ ఫేక్ స్కామ్ స్ప్రెడ్ కానీ ఫస్ట్ ఎవరు స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఈ సోషల్ మీడియా మెసేజింగ్ అప్లికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాట్సాప్ ఒకవేళ గవర్నమెంట్ పెట్టిన ఈ రూల్ని ఫాలో అయితే యాజ్ ఎ కంపెనీ వాళ్ళ మెయిన్ మోటో ఉండదు ఇంకా. ఎందుకంటే వాట్సాప్ ఇలా ఒక టాప్ సోషల్ మీడియా కంపెనీ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ యూజర్ డేటా ప్రైవసీ. అంటే ఒక మెసేజ్ని సెండర్ సెండ్ చేశాక ఆ సెండర్ అండ్ అతను ఎవరికైతే సెండ్ చేశారో రిసీవర్, ఆ ఇద్దరు మాత్రమే ఆ మెసేజ్ని చూడగలుగుతారు అండ్ చదవగలుగుతారు. నాట్ ఈవెన్ వాట్సాప్ కెన్ రీడ్ దోస్ మెసేజెస్. దాన్నే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటారు. కానీ ఒకవేళ ఈ గవర్నమెంట్ పెట్టిన రూల్ని ఫాలో అయితే యూజర్ డేటా ప్రైవసీ ఇంకా ఉండదు. అప్పుడు ఏమవుతుంది? సెండర్ ఆ మధ్యలో గవర్నమెంట్ ఉండి అక్కడి నుంచి రిసీవర్, సో దట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఏ మెసేజ్నైనా చూడొచ్చు. వాట్సాప్ అందుకే ఇంత గట్టిగా వాళ్ళ కంపెనీ మెయిన్ మోటో పోతుంది అనే ఉద్దేశంలో పెట్టుకొని ఈ రూల్ని మేము ఫాలో అవ్వము అని కోర్టులో చెప్పారు. వాళ్ళ లాయర్ ఎలా చెప్పాడంటే, యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఇఫ్ యూ ఆర్ టోల్డ్ టు బ్రేక్ ద ఎన్క్రిప్షన్ దెన్ వాట్సాప్ గోస్. అండ్ ఇలాంటి రూల్ ఏ కంట్రీ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయలేదు. నాట్ ఈవెన్ బ్రెజిల్ వాళ్ళ సెకండ్ లార్జెస్ట్ యూజర్ బేస్ ఉన్న కంట్రీ. ఇప్పుడు మనం 2 పర్స్పెక్టివ్లో చూస్తే వాట్సాప్ ప్రకారంగా వాళ్ళు ఒక మెయిన్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నారు. అదేంటి? యూజర్ ప్రైవసీ. అండ్ ఒకవైపు గవర్నమెంట్ నుంచి చూస్తుంటే మనం యూజర్ ప్రైవసీ మెయింటైన్ చేస్తూ కానీ ఒక మిడిల్ మెన్ లాగా గవర్నమెంట్ అనేది వర్క్ అవుతుంది. దానివల్ల ఈ ఫేక్ స్కామ్స్ అండ్ ఫేక్ న్యూసెస్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అని కరెక్ట్గా తెలిస్తే వాళ్ళకి పనిష్ చేయొచ్చు, సో దట్ ఇట్ వోంట్ రిపీట్ అండ్ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్ అనేది గవర్నమెంట్ పర్స్పెక్టివ్. సో ఇద్దరు పర్స్పెక్టివ్ కరెక్ట్గానే ఉంది. కానీ ఏదైతే రూల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుందో కంప్లీట్గా ఆపోజిట్ ఇన్ నేచర్ ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్ యొక్క నెక్స్ట్ హియరింగ్ ఆగస్ట్లో ఉంది. వీ హ్యావ్ టు సీ వాట్సాప్ గెలుస్తుందో ఆర్ గవర్నమెంట్ గెలుస్తుందో. ఒకవేళ వాట్సాప్ కనుక గెలిస్తే యూజర్ డేటా ప్రైవసీ ఉంటుంది అండ్ గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. కానీ ఒకవేళ గవర్నమెంట్ కనుక గెలిస్తే మిగతా కంట్రీస్ కూడా సేమ్ రూల్ని వాట్సాప్ ఫాలో అవ్వమంటారు అండ్ మిగతా కంట్రీస్లో కూడా ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయమని అడుగుతారు. ఇలాంటి ఒక సిమిలర్ కేసే యాపిల్తో కూడా అయింది. కొన్ని ఇయర్స్ బ్యాక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సస్పెక్ట్స్ ఫోన్స్ ఎవరైతే ఉంటాయో అంటే క్రైమ్ చేసిన వాళ్ళ ఫోన్స్ని ఓపెన్ చేయమని చెప్పి యాపిల్కి చెబితే దే డిడ్ంట్ డూ ఇట్. అంటే ఎందుకు? యూజర్ ప్రైవసీ. అంటే వాళ్ళు ఆ ఫోన్ ఎవరు కొన్నారు అదొక సస్పెక్ట్ అని తర్వాత కానీ వాళ్ళు
ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టే వాళ్ళు సెల్ చేస్తారు కాబట్టి యూజర్ ప్రైవసీకి ఎప్పుడు కూడా వైలేట్ చేయరనమాట. సస్పెక్ట్ అయినా సరే దే డిడెంట్ బ్రేక్ ద ఎన్క్రిప్షన్ అండ్ ఓపెన్ ద ఫోన్ అనమాట, ఈవెన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినాక కూడా. సో దాని హియరింగ్స్ చాలా ఇయర్స్ వరకు నడిచాయి. స్టిల్ యాపిల్ వాన్ అండ్ ఇప్పటికి కూడా ఏదైతే ఎన్క్రిప్షన్ ఉందో అది బ్రేక్ చేయలేదు. లెట్ సీ హూ విల్ విన్ ఇన్ కోర్ట్స్. అండ్ నెక్స్ట్ అప్డేట్తో మనం కమ్యూనిటీ పోస్ట్ పెడతాం, సో దట్ ఏదర్ వాట్సాప్ ఉంటుంది ఆర్ ఏదర్ డేటా ప్రైవసీ ఉంటుంది, రెండిట్లో ఏదో ఒకటే జరుగుతుంది. కాబట్టి లెట్ సీ వాట్ హ్యాపెన్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ ఈజీ బ్రెయినియాక్. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఆ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కమ్ అండ్ కనెక్ట్ విత్ us. See you guys in the next one.